నేను నిజామాబాద్కి వచ్చానండి. నిజామాబాద్లో ఏం వాడు చెప్పారు సార్ మీరు? దుబ్బాకు వచ్చాను నేను. సో వీరు నన్ను ఎందుకు హైదరాబాద్ నుంచి పిలిచారు అంటే ఇది టిల్ట్ అయిపోయి ఉందన్నమాట. 25 degrees టిల్ట్ అయి ఉంది. దానివల్ల సంప్ ఎక్కడ పెట్టాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలని ఆలోచించి నన్ను పిలిస్తే వచ్చాను నేను. వాస్తవానికి చెక్ చేస్తే 25 degrees టిల్ట్ అయి ఉంది. ఎప్పుడైతే 25 degrees టిల్ట్ అయి ఉందో సంప్ పొజిషన్ మారిపోతుంది, ప్రధాన డోర్ పొజిషన్ మారిపోతుంది, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్ కూడా మారిపోతుంది. ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినప్పుడు మనకి ఎక్కడ వస్తుంది స్వామి? మీరు చూడండి, మనం తూర్పు ఇక్కడికి వస్తుంది, తూర్పు ఇక్కడికి వస్తుంది. జనరల్గా తూర్పు ఎక్కడ? అక్కడ. అంటే 90 degrees ఉంటే తూర్పు అక్కడ. కానీ 25 degrees టిల్ట్ అయి ఉండేసరికి అక్కడి నుంచి ఇక్కడ తూర్పు వచ్చేసింది. ఇక్కడ తూర్పు వచ్చింది అంటే మనం ఇక్కడ ద్వారం పెట్టామనుకోండి, తూర్పు నుంచి అటువైపు మంచిది, ఇటువైపు నీచమైపు, ఇటువైపు బాగుంటుంది, అటువైపు చెడు ఉంటుంది. అంటే చెడే ఎక్కువ ఉంది, తూర్పు ఆగ్నేయం నుంచి వస్తాం. దీనికి పర్ఫెక్ట్ ప్లేస్ ఏంటంటే ఉత్తరంలో, ఉత్తర ఈశాన్యం ఆ లైన్లో డోర్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి అటువైపు వెళ్ళాలి. మీరు చూసారు కదా, ఇది 27 feet అన్నారు. సో 27 చూస్తే ఏమవుతుంది అంటే అక్కడి నుంచి నెట్టుకుంటూ వచ్చేసింది, ఇక్కడ దాకా వచ్చింది అనమాట. అంటే తూర్పు ఇక్కడ రావడం వల్ల మనకు ద్వారాలు, విండోస్ పొజిషను, టాయిలెట్స్ పొజిషను. ఇప్పుడు నైరుతి టాయిలెట్ చెప్పాను చూడండి, మీకు ఇక్కడ వచ్చేసింది. ఈ లైన్లో అంటే దక్షిణం మనం అనుకున్న లైన్లో టాయిలెట్స్ రాకూడదు. మీరు లక్కీగా ఎటు ఇచ్చారంటే అటువైపే ఇచ్చారు, మీరు అటువైపు ఇచ్చారు. అటువైపు ఇచ్చింది మంచిదే. ఇక్కడ తూర్పు ఉంది అంటే ఆ కార్నర్లో అక్కడ వస్తుంది అనమాట వెస్ట్. ఇక్కడ తూర్పు ఉంది అంటే మనకి ఎక్కడ వస్తుంది? ఈ డయాగ్నల్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది వెస్ట్. అక్కడ వెస్ట్ వచ్చింది అంటే పక్కన సౌత్. ఆ లైన్ అంతా నైరుతి, ఈ కూడా నైరుతి. అది కాదు, అందుకని అటువైపు మీరు ఇచ్చారు. కానీ అక్కడ మీరు మీ ప్లాన్లో ఇచ్చినటువంటి ఈ స్టోర్ రూమ్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మీరు ఏం చేశారు అని అంటే ఇక్కడ స్టోర్ రూమ్ ఇచ్చారు మీరు కదండి. ఇక్కడ స్టోర్ రూమ్ ఇచ్చారు. ఈ స్టోర్ రూమ్ రాంగ్. అంటే అందరు ఏమనుకుంటారంటే ఇక్కడ టాయిలెట్ ఇచ్చానని హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ వాస్తవానికి ఇక్కడ స్టోర్ రూమ్ చేశారంటే ఇది రూమ్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది రూమ్ అయిపోయిందో ఇది నెగిటివ్ ఎనర్జీ, నైరుతి డ్యామేజ్ అయిపోయినట్టు అండి. అంటే జనరల్గా ఆలోచన అయింది టాయిలెట్ ఇటు వచ్చింది, నైరుతి ఎస్కేప్ అయినా అనుకున్నా. చిన్న రూమ్ ఇచ్చారు కదా, అందుకే కొంతమంది ఏం చేస్తారంటే నైరుతిలో టాయిలెట్ ఇచ్చిన వాళ్ళు, నేను చెప్తూ ఉంటాను నైరుతిలో టాయిలెట్ ఇవ్వద్దని చెప్తూ ఉంటాను. ఏం చేస్తారు? తీయకుండా స్టోర్ రూమ్ చేస్తారు. ఎప్పుడైతే స్టోర్ రూమ్ చేస్తే మళ్ళీ రూమ్ అయిపోయినట్టే. చిన్న రూమ్ అనేది ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మెయిన్ కాన్సెప్ట్ అన్నట్టు. ఇంకా కొంతమంది కబోర్డ్స్ కోసం ఇలా రూమ్ చేస్తున్నారండి, అది కూడా తప్పే. కబోర్డ్స్ ఇచ్చామంటే రూమ్ అయిపోయింది కదా, ఇది అందరు క్యాచ్ చేయట్లేదు. టాయిలెట్ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు, ఇక్కడ టాయిలెట్ ఇస్తారు. సో ఇక్కడ ఇచ్చేసి ఏమనుకుంటారంటే ఇది కబోర్డ్స్ కోసం డిజైన్ చేసాం, ఇక్కడ బెడ్ ఇస్తారు. కబోర్డ్స్ అంటే ఈ రూమ్ కట్టేశారు కదా. అంటే ఇంతమంది బాత్రూమ్, టాయిలెట్, స్టోర్ రూమ్ అంతా చిన్నగా ఉంటాయి కదా. అంటే నైరుతిలో చిన్న రూము ఇల్లు యాక్సెప్ట్ చేయదు. అది దోషాలు అనమాట. అసలైన దోషాలు అక్కడి నుంచి వస్తున్నాయి అన్నట్టు. మీరు కూడా ఏం చేయండి స్వామి అని అంటే, మీరు ఇది స్టోర్ రూమ్ పెట్టకండి, ప్లస్ ఇక్కడ టాయిలెట్ ఓకే అండి, ఇక్కడ కిటికీ చిన్నగా పెట్టుకోండి, దీనిపైన వెంటిలేటర్ వేసుకోండి, ఓకేనా అండి. సో మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఇది డూప్లెక్స్ ఇల్లు కాబట్టి మెట్లను వుడ్తో చేసుకోండి, ఇక్కడ ఇచ్చారు కదా డూప్లెక్స్ మేడం, ఇంట్లో ఎప్పుడు వుడ్తో చేసుకోండి. మీరు క్వశ్చన్ అడిగారు నన్ను, ఏమని అంటే ఈ డోర్కి ఎదురుగా మెట్లు వస్తున్నాయి కదా. జనరల్గా డోర్కి ఎదురుగా మెట్లు వస్తే నెగిటివ్, ఎందుకంటే మెట్లలో ఐరన్ ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, నెగిటివ్. మరి డూప్లెక్స్ ఇంట్లో పరిస్థితి, ఇప్పుడు మెట్లు రాకుండా డూప్లెక్స్ మెట్లు హాల్లో ఓపెన్ అయిపోతాయి కదండి. హాల్లో ఓపెన్ అయిన నెగిటివ్ ఎనర్జీ అంతనే ఉంటుంది. అక్కడ హాల్లో కూర్చొని 5 నిమిషాలు కూర్చోగానే ఏమవుతుందంటే గొడవ స్టార్ట్, డిసప్పాయింట్ ఉంటుంది. కొందరు అదే అడుగుతానండి, సార్ ఇది డూప్లెక్స్ కలిసి రాదట కదా, మాకు కలిసి రాలే అంటారు ఫోన్లు చేసి. కాదండి, మెట్లు ఉన్నాయంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో వచ్చేస్తుంది. జనరల్గా మెట్లకు ఎదురుగా వెళ్తేనే వెళ్ళొద్దు అనేది. ఇప్పుడు అడుగుతారు పూజ గది ఉండకూడదు కదా, ఈ డోర్ రావద్దు కదా, ఎందుకు మెట్లు వచ్చి నెగిటివ్ ఎనర్జీ. అలాంటి మెట్లు లోపల వచ్చి కూర్చుంటే మంచిగా, అది కూడా నెగిటివ్ ఎనర్జీ కదండి. సో దాన్ని కొట్టేయాలంటే వుడ్తో చేయడం శ్రేష్టం అనమాట. వుడ్డును ఉపయోగించుకుంటే నెగిటివ్ ఎనర్జీ రాదు. నెగిటివ్ను నల్లిఫై చేసే శక్తి వుడ్డుకుంటుందండి. సో మీరు వుడ్డును వాడండి, మిగతా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇది కవర్ కాకుండా కొద్దిగా పెట్టేసిన వాళ్ళలాగా పెట్టిన ఆర్చ్. ఇంకోటి మీరు అడిగారు నన్ను, ఏమో హాల్ ఆర్చ్ అన్నారు. హాల్లో ఇది ఆర్చ్ డిజైన్ అండి. హాల్ ఎప్పుడు కూడా మన మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఎవరు పెద్దగా ఉండాలని వీల్లేదు. నా వీడియోలో కూడా అదే చెప్పాను. దాని అంటే ఇప్పుడు హాల్ పెద్దగా ఉంటుంది, ఒకరు తిట్టారు నన్ను, సరే ఈడవర్రా బాబు హాల్ పెద్దగా ఉంటుంది కానీ చిన్నగా ఉండాలి. చిన్నగా కాదు, పెద్దగా ఇచ్చిన దాన్ని బీమ్తో కవర్ చేయాలండి. ఇక్కడ బీమ్ కానీ, లేదా మీరు ఇక్కడ ఆల్రెడీ ఇది ఒకటి చిన్నగా ఇటు ఇంటీరియర్ పెట్టారనుకోండి, ఇది కొద్దిగా కట్ అయిపోతుంది. నెక్స్ట్ డిజైన్ ఏం చేసుకోండి అంటే, మీరు దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 feet వరకు ఇంటీరియర్ వాల్స్ లాగా వస్తున్నాయి, పెట్టేసుకుంటే ఈ రూమ్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు ఇది అనుకోండి సోఫాతో కవర్ చేసుకోవచ్చు అండి. ఇదేం లేదు, ఇక్కడ సోఫా ఇట్లా వేసారనుకోండి, ఇది కవర్ అయిపోతుంది, రూమ్గా డివైడ్ అవుతుంది, సోఫా రూమ్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఇంతకుముందు చెప్తున్నప్పుడు కర్టన్ అంత అపిరెన్స్ బాగుంటుంది కాబట్టి సోఫాతో డిజైన్ చేసేసుకోండి.
3 రకాల సోఫాస్. సోఫా ఇట్లా వస్తుంది. అంటే సోఫా కూడా ఎప్పుడు ఇట్లా ఇప్పుడు ఇట్లా వేసారు అట్లా వస్తుంది, ఎల్ షేప్లో వస్తుంది అనమాట. ఒక సోఫా ఇలా వేసుకున్నా డివైడ్ అయిపోతుంది స్వామి. ఓకేనా? దానివల్ల ఏమవుతుందంటే డిజైన్ అయిపోతుంది. సోఫా తోటి రూమ్ డివైడ్ చేసుకోవచ్చు, లేదా ఇంటీరియర్ వాల్స్ వస్తున్నాయి దానిలాగా డిజైన్ చేసుకొని కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఎవరు పెద్దగా ఉండడానికి వీల్లేదు కాన్సెప్ట్. ఆయన నివృత్తి రాక్షసుడు, మన ఇంట్లోనే పెద్ద వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయనకైతే నమస్కరించాలి కదండి, ఆయనకైతే స్థానం ఇవ్వాలి కదా. ఆయనను మించిపోతానంటే పెద్ద ఆయన ఒప్పుకోడు కదా, ఆయన ఆశీర్వాదం మనకు ఉండదు కదా. సో అందుకని చెప్పి పెద్ద ఆయన కన్నా ఇప్పుడు కొందరు అడుగుతారు ఏ వాస్తులో, అసలు వాస్తులో బేసిక్ ప్రిన్సిపలే అది, మాస్టర్ బెడ్రూమ్ కానీ ఎవరు పెద్దగా ఉండద్దు. మరి కాలక్రమేణా ఏమైపోయింది, ఫాల్ సీలింగ్ మొత్తం వచ్చేసరికి ఈ ఆర్చులన్నీ వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు భీమ్ల కింద ఆర్చులు వచ్చేటి, మీరు చూసారు ఆర్చులు ఉండేటి, ఆర్చు తోటి డివైడ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆర్చులు లేవు. ఎందుకు లేవంటే ఫాల్ సీలింగ్ వచ్చేసింది, ఆర్చు లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పూర్వం కట్టిన 10-15 ఏళ్ళ క్రితం కట్టిన చూడండి ఇప్పటికి కనబడతాయి మన విలేజ్లలో. ఇప్పుడు ఉన్నవారు ఫాల్ సీలింగ్ అయిపోయి హాల్ పెద్దగా అయిపోయింది, దోషం వచ్చేస్తుంది. నైరుతి కన్నా పెద్దగా ఉంటాయి. ఒక పెద్ద వ్యక్తిని మనం గౌరవించకపోతే ఆయన ఎప్పుడు ఏదో పుల్ల ఇస్తూనే ఉంటాడు, మనతో గొడవ పడుతుంది. ఆయన ఈగో సాటిస్ఫై కాకపోతే ఏం చేస్తాడండి, ఫస్ట్ ఆయన ఈగో సాటిస్ఫై కావాలి కదా. ఇంకా కొందరు అంటారు ఇవన్నీ ఏమి నమ్మద్దు అంటే, నమ్మనోళ్ళ కోసం కాదు ఇది. సో మనకు ప్రాబ్లం రాకుండా ఉపయోగించుకోవడం కోసం ఈ సబ్జెక్ట్ని వాడుకుంటున్నాం. ఓకే స్వామి, డౌట్స్ అయితే క్లారిఫై అయినాయి కదండి. మీరు ఇట్రండి. ఓకే అండి, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ నేను వచ్చే వరకు ఇక్కడ గుంత తీశారు. ఇది ఏంది సార్, ఇది ఏమనుకొని తీశారు, ఇది సెప్టిక్ ట్యాంక్ అని తీశారు. సరే, జనరల్ ఫార్ములా ప్రకారం చూస్తే కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే పూర్తి కార్నర్కి వెళ్ళలేదండి, ఆగ్నేయం వదిలిపెట్టి తీశారు జనరల్ ఫార్ములా. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అది ఆగ్నేయంలో పడింది. ఆగ్నేయంలో ఎందుకు పడింది అని అంటే, జనరల్గా తీస్తేనే 2 భాగాలు వదిలేసి తీయాలి. ఇప్పుడు ఇది 27 ఫీట్లు ఉంది అన్నారు, 26, 27 ఉంది. అప్పుడు ఏంటంటే 6 ఫీట్ల తర్వాత సెప్టిక్ ట్యాంక్ రావాలి. అక్కడి నుంచి 6 ఫీట్లు వదిలేసి సెప్టిక్ ట్యాంక్ తీయాలి. అది ఒక లెక్క, అంటే ఆగ్నేయంలో పడకుండా అటువైపు తీయాలన్నమాట. కానీ ఇప్పుడు మీరు తీసింది జనరల్గా ఆగ్నేయంని కొద్దిగా క్రాస్ చేశారు కంప్లీట్ ప్లేస్ను బట్టి, కానీ గొయ్యి అయిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ గొయ్యి అయిందో శుభాలు కట్టండి, ఈ బిల్డింగ్ గృహప్రవేశం వరకు వెళ్ళదు, మధ్యలోనే ఆపేస్తుంది. అనారోగ్య సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ను కూడా తీసుకొస్తుంది, కన్స్ట్రక్షన్కే పోనీయదు. ఆగ్నేయమే కదా, ఆగ్నేయం బాగుంటేనే శుభాలండి. కొందరు ఇళ్లలో సెప్టిక్ ట్యాంకులు ప్రవేశానికి నోచుకోకుండా ఆపిన ఎన్నో చూశాను. అసలు గృహప్రవేశమే కాదు వారికి, ఎందుకంటే ఆగ్నేయంలో వచ్చి సెప్టిక్ ట్యాంక్ పడిపోయింది. ఇది ఏంటంటే ఇక్కడ హోమం చేసే ప్లేస్. ఇక్కడ ఏం చేస్తారు మేడం, మనం కిచెన్ లాగా ఇక్కడ కిచెన్లో ఫైర్ జనరేట్ చేస్తాం కదా, ఇక్కడ కూడా ఫైర్ జనరేట్ అయ్యే ప్లేసు. అంటే నిప్పు పుట్టాలి, నిప్పు పుట్టాల్సిన ప్లేస్లో ఏం చేసాం మనం, నీళ్లు పోస్తున్నాం. నీళ్ళు ఏం నీళ్ళు అండి, అసలు హోమం మీద నెయ్యి పోయాలి మనం, కానీ ఏం చేస్తున్నాం, గొయ్యి వేసి ఇది సెప్టిక్ ట్యాంక్ లాగా వాడుకుంటున్నాం. సో దీనివల్ల కంప్లీట్గా దోషం వచ్చేసిందండి. ఇప్పుడు ఇప్పటివరకు మన వర్క్ కొద్దిగా లేట్ కావడానికి, ఇంత కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి కారణమే ఇది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆగ్నేయ ప్రాచిలో ఉంది, 25 degrees టిల్ట్ అయి ఉంది. 25 degrees ఎప్పుడైతే టిల్ట్ అయింది ఇదంతా ఆగ్నేయమే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న దక్షిణాగ్నేయం ఇటు వచ్చింది, తూర్పాగ్నేయం అడ్డుపోయింది, అంటే ఇది ఆగ్నేయ ప్రాచి. ఈ లైన్లో రావడానికి వీలు లేదు. మరి ఎక్కడ వేసుకోవాలి, ఎప్పుడైనా ఆగ్నేయ ప్రాచిలో ఉత్తరం వైపు వేసుకోవాలండి. అందుకే ఏమంటాను, ఆగ్నేయ ప్రాచి ఉన్న వారికి ఉత్తరం రోడ్ సూపర్ అన్నమాట. ఈశాన్య ప్రాచి ఉన్న వాళ్ళకు తూర్పు రోడ్ సూపర్. ఈశాన్య ప్రాచి ఏంటి అంటే తూర్పుకి ఇక్కడ వస్తుంది, తూర్పు ఇక్కడ వస్తే మొత్తం లాక్కొని వస్తుంది. అక్కడ ఉన్న ఉత్తరము, ఉత్తరీశాన్యం ఇలా తిరుక్కుంటూ వస్తుంది, అంటే సూపర్ కదా. అప్పుడు అక్కడ డోర్ బ్రహ్మాండం. ఇప్పుడు ఏమవుతుంది, కాస్త తూర్పుకు కొద్దిగా తూర్పు తగులుతుంది, తూర్పాగ్నేయంకి వస్తుంది. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఉత్తరం లైన్లోకి వెళ్ళిపోయి అక్కడ మెజర్మెంట్ చూసుకొని అక్కడ సెప్టిక్ ట్యాంక్ మనం డిజైన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇది 25 degrees టిల్ట్ అయి ఉంది స్వామి, 25 degrees టిల్ట్ అయి ఉంది. సో దాంట్లో మన డిగ్రీ చూసుకొని సెప్టిక్ ట్యాంక్ పొజిషన్ ఎక్కడో చెప్పాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. సార్ ఇక్కడి నుంచి మనం చూస్తే మీకు ఇక్కడ నార్త్, జనరల్గా అయితే నార్త్ ఇక్కడికి వస్తుంది. అంటే మనం జనరల్గా చూస్తే ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ చూస్తే ఇది ఎంత ఉందండి, 51 ఫీట్ ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, 25.6 అవుతుంది కదా. సో వచ్చినప్పుడు ఇక నార్త్ ఇక్కడికి వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ చూస్తే నార్త్ సెంటర్ ఇక్కడ. కాకపోతే ఇది 25 degrees టిల్ట్ అయి ఉంది ఆగ్నేయ ప్రాచిలో, అనగానే ఈ నార్త్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోయిందండి. సో ఇక్కడికి వచ్చేసింది నార్త్. సో ఇక్కడ నార్త్ వచ్చేసింది, ఇది నార్త్ పొజిషన్. సో ఈ నార్త్ ఇలా వచ్చింది అన్నప్పుడు మరి వీరు నన్ను ఎందుకు పిలిచారంటే సెప్టిక్ ట్యాంక్ కోసమే పిలిచారు. సో నార్త్ నుంచి అటువైపు సెప్టిక్ ట్యాంక్ ఇస్తాం. జనరల్గా అక్కడ ఇస్తేనేమో ఇటు వస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి అటువైపు ఇస్తాం మనం. ఇటువైపు ఇచ్చినప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసి మీరు అటువైపు సెప్టిక్ ట్యాంక్ తీసుకోండి, అంటే ఇది ఉత్తరం ఏరియా కిందికి వస్తుంది అనమాట. ఉత్తరం నుంచి అటు తీసాను అనమాట. జనరల్గా ఏం చేస్తాము అంటే అక్కడ నార్త్ మిడిల్లో ఉన్నప్పుడు ఇదంతా ఉత్తర వాయుం అవుతుంది, ఉత్తర వాయుం దాటి ఇటు తీసుకొస్తాం.
ఇప్పుడు ఏం చేసామంటే డిగ్రీస్లో టిల్ట్ అయి ఉంది కాబట్టి ఇక్కడి నుంచి అటువైపు ఇచ్చేసాం. అలా ఎందుకు ఇవ్వాలి అంటే, లేకుంటే అక్కడ వేసామనుకోండి ఆ కార్నర్లో వేస్తే జనరల్గా అయితే ఏమో ఉత్తర వాయుం అది, కానీ ఇప్పుడు ఉత్తరం వచ్చింది కాబట్టి అటువైపు అది బాగా పాజిటివ్గా టర్న్ అప్ అయి ఉంటుంది. ఉత్తరంలో మంచి పవర్స్ అండ్ ఉత్తరం నుంచి మళ్ళీ ఇటు రావద్దు. ఇది ఇది నీచ స్థానము, ఇది ఉచ్చ స్థానం కాబట్టి ఉత్తరం నుంచి అటువైపు వెళ్ళడం వల్ల అక్కడనే సెప్టిక్ ట్యాంక్ వేయాలి. వీరికి ఏం కావాలి అంటే సంపు కూడా అడిగారండి. సంపు అడగాలి అంటే ఏం చేస్తాం, ఇది 25 డిగ్రీస్ టిల్ట్ అయినప్పుడు తూర్పు అనేది ఆ కార్నర్కి వస్తుంది కాబట్టి తూర్పు తర్వాత తూర్పు ఈశాన్యం వీరికి ఇక్కడ దాకా వస్తుందన్నమాట. తూర్పు ఈశాన్యం ఆ తర్వాత ఉత్తర ఈశాన్యం వస్తుంది కాబట్టి మీరు సంపండి ఇక్కడ ఇక్కడి నుంచి లేదా ఇటు నుంచి అయినా పర్వాలేదు, ఇక్కడి నుంచి ఇటు మధ్యలో వేసుకోండి. ఎప్పుడు కూడా సంపుకు సెప్టిక్ ట్యాంక్ మధ్య 10 ఫీట్ల గ్యాప్ అయితే ఉండాలి. 15 ఫీట్లు ఉంటే ఇక చాలా మంచిది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే గ్యాప్ ఎక్కువ తీసుకోకుండా సంపు సెప్టిక్ ట్యాంక్ పక్క పక్కన వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడనేమో మనకు సెప్టిక్ ట్యాంక్ పడింది, ఇక్కడ సంపు వస్తుంది, ఇది మంచిదే. తర్వాత మీకు డోర్ ఇక్కడ పెట్టుకోమని చెప్పాను. ఈ డోర్ మంచిది అనమాట. మీరు అక్కడ డోర్ కన్నా ఇక్కడ అడిగారు కదా, అక్కడికన్నా ఇక్కడ డోర్ పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే ఇది డిగ్రీలో టిల్ట్ అయి ఉంది కాబట్టి చేంజెస్, కానీ ఇక్కడ సహజంగా చూసినా ఈ డోర్ మంచిదే. డిగ్రీలలో టిల్ట్ అయి ఉన్నా కూడా ఉత్తర ఈశాన్యం వస్తుంది, ఇది మంచిదే. లేదు సహజంగా చూస్తే ఉత్తరమే ఉందనుకోండి, ఉత్తరంలో వచ్చేస్తుంది, కానీ తిరిగినప్పటికీ ఉత్తర ఈశాన్యం వస్తుంది. ఉత్తరం అటు వెళ్తుంది, ఉత్తర ఈశాన్యం వస్తుంది. ఇది కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట.